హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు దర్శన్ నటించిన 'హౌస్‌మేట్స్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' మూవీ అయితే ఉంది. మీకు నచ్చితే తప్పక చూడండి. ఇక ఈ సినిమా కథ చూసుకుంటే, సినిమా హీరో అయితే ఒక బాడిగింట్లో అయితే ఉంటాడు. అలా బాడిగింట్లో ఉంటూనే ఓనర్ కూతుర్నయితే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని కొత్త ఇంట్లోనే ప్రారంభించాలనుకుని వాళ్ళిద్దరైతే ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్‌నయితే కొనుక్కుంటారు. ఆ ఫ్లాట్‌ని కొనుక్కొని అక్కడ పోయి నివసించిన తర్వాత కొన్ని రోజులకి తర్వాత ఆ ఇంట్లో అమానుషమైన విషయాలైతే జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సమస్య ఏంటి? ఆ సమస్య ద్వారా వీళ్ళిద్దరు ఎలా బాధించబడ్డారు? ఆఖరికి ఆ సమస్యను సాల్వ్ చేశారా లేదా? అనేది ఓవరాల్ ఈ సినిమా ఒక కథ. ఇక ఈ సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే ఈ సినిమా వచ్చేసి హారర్ కామెడీ జోనర్‌కైతే చేరుతుంది. ఇలాంటి సినిమాలైతే మనం బోలెడన్ని చూసాం కానీ ఈ సినిమాలో పాయింట్ అయితే చాలా కొత్త పాయింట్ తీసుకున్నారు. రెగ్యులర్‌గా వచ్చే హారర్ కామెడీ మూవీస్ అంతా ఆ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతా ఉంటుంది. ఆ ఇంట్లో కొద్దిమంది బాధించబడతారు. దాని ద్వారా వాళ్ళ పాస్ట్ కథ ఏముంది తెలుసుకొని దాన్ని సాల్వ్ చేశారు అనేది ఇదే ప్యాటర్న్‌లోనే మోస్ట్ ఆఫ్ ద హారర్ మూవీస్ అయితే రన్ అవుతా ఉంటాయి. కానీ ఈ సినిమాలో పాయింట్ అయితే చాలా కొత్త పాయింట్ తీసుకున్నారు. ఇలాంటి యూనిక్ ఐడియాస్‌తో కొత్త కొత్త మూవీస్ అయితే ఖచ్చితంగా రావాలా. ఈ సినిమాలో చూసుకుంటే ఒక ఇల్లు అయితే ఉంటుంది. 4 క్యారెక్టర్స్ మినిమమ్ బడ్జెట్ ఓవరాల్‌గా సినిమా అయితే స్క్రీన్ ప్లే మీదనే రన్ చేయాలని డైరెక్టర్ అయితే అనుకున్నాడు. అందుగురించే చాలా నీట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా స్క్రీన్ ప్లే అయితే డిజైన్ చేసుకున్నాడు ఈ సినిమాకి. అదే విధంగా క్లైమాక్స్‌లో కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా సినిమా చూసి బయటకొచ్చినప్పుడు మనకొక సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది. ఎమోషనల్ కనెక్ట్ కూడా ఆడియన్స్‌తో అయితే మూవీ బాగానే చేస్తుంది. ఈ సినిమాలో చూసుకుంటే మెయిన్‌గా 4 క్యారెక్టర్స్ ఉంటది. హీరో, హీరోయిన్, కాళీ వెంకట్ అండ్ వినోదిని. ఓవరాల్‌గా సినిమా మొత్తం వీళ్ళ చుట్టూనే ఆ ఇంట్లోనే జరుగుతా ఉంటుంది. ఈ నలుగురైతే వాళ్ళ క్యారెక్టర్‌ని ఎంతవరకు చేయాలో అంతవరకు బాగానే పుల్ ఆఫ్ అయితే చేశారు. అదే విధంగా ఈ సినిమా టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ మూవీనే అంట. ఎందుకంటే ఈ యొక్క మినిమలిస్టిక్ బడ్జెట్‌లో ఇంత గుడ్ ఫ్రేమ్స్, ఇంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్‌ని డిజైన్ చేస్తూ దాంతో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్‌నైతే ఈ సినిమా అందించింది. ఒక స్టార్టింగ్‌లో అయితే ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. అదే విధంగా ఈ సినిమా సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ ఒక మినిమలిస్టిక్ బడ్జెట్‌లో అయితే ఓవరాల్‌గా నీట్‌గానే చేశారు. అదే విధంగా ఈ సినిమాలో కామెడీ కూడా చాలా బాగానే వర్కౌట్ అయింది. దాంతో పాటు ఒక ఓల్డ్ రీక్రియేట్ సాంగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూసి మీరైతే సర్ప్రైజ్ అవుతారు. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా చాలా కరెక్ట్‌గా వాడారు. అదే విధంగా ఈ సినిమాలో కొన్ని కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ అయితే వాడారు. ఆ సైంటిఫిక్ టర్మ్స్ కూడా చాలా కరెక్ట్‌గా, చాలా నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్మ్స్ అయితే అర్థమైనట్లయితే వాడారు. ఓవరాల్‌గా ఈ సినిమాలో పాజిటివ్స్ అయితే ఇది. ఈ సినిమాలో నెగెటివ్ చూసుకుంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్‌గా స్టార్ట్ అయిపోతుంది. అదే విధంగా ఎండ్ వచ్చేసి ఎమోషనల్ పాయింట్ గాని టచ్ చేసి మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ చేస్తారు. కానీ ఇన్ బిట్వీన్‌లో అయితే ఈ సినిమా ఏం చెప్పాలనుకుందో కరెక్ట్‌గా అయితే చెప్పలేకపోయిందని నేనైతే అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే రేసీగానే రన్ అయింది. ఇంటర్వెల్‌కి అయితే ఒక మంచి బ్యాంగ్‌తో అయితే వదిలారు. అదంతా కరెక్ట్‌గానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేదే మనకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అయితే మనకు క్లియర్‌గానే అర్థం కాదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ అయితే కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే చాలా దండిగానే ఉంటుంది. ఎందుకంటే అంత సూపర్ అయిన ఫస్ట్ హాఫ్ అంత ఒక బ్యాంగ్ లాంటి ఇంటర్వెల్ వదిలిన తర్వాత దాదాపు 30 మినిట్స్ సెకండ్ హాఫ్ అయితే డల్ మూమెంట్స్‌తోనే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎప్పుడే గాని ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్కువైనా ఉండాలా. అట్‌లీస్ట్ దానికి ఈక్వల్ లెవెల్‌గా అయినా ఉండాలి గానీ దానికన్నా తక్కువ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉండదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా ఓవరాల్‌గా ఒకే జాగాలోనే వీళ్ళు తిరుగుతూనే ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. ఇంకొక మైనస్ ఏమనిపించిందంటే ఈ సినిమాలో 2 కపుల్స్ అయితే ఉంటారు. ఒక కపుల్ వచ్చేసి గోడ మీద రాసుకొని ఇంకొక కపుల్‌తో కమ్యూనికేట్ అయితే ఇలా 2, 3 సీన్‌లు అయితే రన్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడే స్టార్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఎందుకు గోడ మీద రాసి కమ్యూనికేట్ చేయాలని డైరెక్టర్ అయితే అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఒక్క డైరెక్షన్, ఆ ఒక రైటింగ్ అయితే నాకు అంత కరెక్ట్‌గా అనిపియలేదు. ఎందుకంటే టోటల్‌గా కన్‌ఫ్యూషన్‌గా ఉంది. అట్‌లీస్ట్ గోడ మీద రాసేదైనా ఫాలో అయిండా? లేకుంటే మాట్లాడేదైనా ఫాలో అయిండా? 2 వాడడంతో నాకు క్లారిటీ అయితే దొరకలేదు ఆ ఒక సీన్స్‌లో. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమాలో కొద్దిగా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని సీన్స్ బాగా చేసుండొచ్చు కూడా నాకైతే అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో వాడిన పాయింట్ అయితే చాలా యూనిక్ పాయింట్. కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఆ పాయింట్ కోసమైనా చూడాలని నేనైతే చెప్తా. ఇదొక డీసెంట్ వాచ్ మూవీనే. అంత గొప్ప సినిమా అయితే చెప్పలేం గానీ, ఆ ఒక పాయింట్ కోసమైనా ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.